మనందరికీ తండ్రి అయిన దేవదేవునికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు. మరి వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలోనైనా నీ యొక్క పాద సన్నిధిలోనైనా నీకు విలువైన జ్ఞాన సంగతులు తెలుసుకోవడానికైనా మీ యొక్క పాద సన్నిధి వచ్చినాం ప్రభా. మరి చెప్పుచుండగానైనా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి ప్రభా. వినగల చెవులు, గ్రహింపగల మనసు నాకు మాకు అందరూ దయచేయండి ప్రభా. ఈ యొక్క ప్రార్థన మీ ప్రియ కుమారుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి నేటి క్రైస్తవ సమాజంలో ఒక విషయం బాగా వైరల్ అవుతుంది. ఆ విషయం ఏంటంటే, విగ్రహములకు అర్పించిన వాటిని తినవచ్చా తినకూడదనే సందేహం మరి చాలా వైరల్ అవుతుంది. యూట్యూబ్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈ విషయంలో ఎక్కువ చర్చ వస్తుంది. అయితే ఇక్కడ విశ్వాసులమైన మనము గందరగోళ పరిస్థితిలో పడిపోయాము. ఎందుకంటే మరి చెప్పేవారు కూడా మరి బైబిల్లో చూపించే రిఫరెన్స్లే చెప్తున్నారు. మరి తినకూడదని చెప్పేవారు కూడా బైబిల్లో రిఫరెన్స్లే చూపిస్తున్నారు. తినవచ్చని చెప్పే బోధకులు కూడా బైబిల్లో రిఫరెన్స్లే చూపిస్తున్నారు. మరి రెండు రిఫరెన్స్లు బైబిల్లో ఉన్నప్పుడు, రెండు భిన్నాభిప్రాయాలు కలిగినప్పుడు అది ఏ విధంగా మనం ఆ యొక్క సత్యాన్ని మనం గమనించుకోవాలన్నది మరి తెలుసుకోవాలి. ఈ విషయం మనకి మరి తెగిపోవాలి. ఈ విషయం మరి పూర్తి అవగాహన రావాలంటే మొదటగా క్రైస్తవులు గమనించుకోవాల్సింది రెండు విషయాలు ఉన్నాయి. ఆ రెండు విషయాలు ఏంటంటే, ప్రవక్తల బోధ అది వేరు, మరి అపోస్తుడైన బోధ అది వేరు. ప్రవక్తల బోధ అనేది ఆనాడు ఇశ్రాయేలుకు సంబంధించిన బోధ. అపోస్తుల బోధ నేటి క్రైస్తవులకి, నేటి ప్రపంచం మానవాళికి సంబంధించిన బోధ. మరి రెండు బోధల్లో వ్యత్యాసం ఏంటి? ఈ రెండు బోధల్లో మరి ఏది సత్యము, ఏది సర్వసత్యం అన్నది మనం గమనించుకోవాలి. ఇప్పుడు పాత నిబంధన చట్టం ఒకటి ఉన్నది, అది ఇశ్రాయేల్ కొరకు రాయబడిన చట్టము. కొత్త నిబంధన చట్టం ఉంది, అది నేటి క్రైస్తవులకి అలాగే ప్రపంచ మానవాళికి అందరూ సంబంధించిన చట్టం. ఈ రెండు విషయాలు అవగాహన లేకపోతే కనుక ఈ విషయం ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి అసలే తినకూడదు అనే అంశము ఎక్కడి నుంచి ప్రారంభమైందని మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా దేవుడు కొంతమంది ప్రజలను ఎన్నుకొని వాళ్ళని ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. ఆ ఇశ్రాయేలుగా పిలువబడ్డ ప్రజలకు దేవుడు ఒక చట్టాన్ని పెట్టాడు. ఆ చట్ట ప్రకారం ఏంటంటే, మరి ఇక విగ్రహంలోకి అర్పించిన వాటి తినకూడదని ఒక ఆజ్ఞ కూడా ఉన్నది. అలాగే ఆహార విషయాల్లో కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మరి అవి ఆనాటి ఇశ్రాయేల్కి, మరి ముఖ్యంగా ఏంటంటే, మనం బైబిల్ చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ ప్రతి క్రైస్తవుడు మూడు విషయాలు మరి జ్ఞాపకాన్ని పెట్టుకోవాలి. ఆ మూడు విషయాలు ఏంటంటే, అది చదువుతున్నప్పుడు ఇది ఏ కాలంలో రాయబడింది, ఎవరి గురించి రాయబడింది, ఎందుకు రాయబడ్డది, మరి అది నేటి క్రైస్తవ్యానికి అది వర్తించదా అని యొక్క విషయంలో ఆలోచించుకుంటూ మరి పరిశీలన చేస్తూ మరి బైబిల్ చదివినట్లయితే, అట్లా విన్నట్లయితే మరి ఈ యొక్క విషయంలో తెలుస్తుంది. మరి ఇప్పుడు తినకూడదు అని చెప్పే సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మన వాక్యం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము, అందరు బైబిల్ తీసినట్లయితే నిర్గమకాండము 34వ అధ్యాయము 15వ వచనం. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూసుకును. ఈ ఆజ్ఞ ఎవరికి ఇవ్వబడిందంటే, ఆనాడు ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డది. ఎందుకంటే వాళ్ళకి ఆజ్ఞ ఉన్నది ఏంటి, విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదని ఆజ్ఞ ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. కాబట్టి ఈ వాక్యానికి నేటి క్రైస్తవులకి అది వర్తించదు. అలాగే
మరి కొన్ని విషయాల్లో మరి ఇస్రాయేల్కి ఆహార నియమాల్లో కూడా వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. అది ఏంటంటే ద్వితీయోపదేశ ఖండము మరి 14 అధ్యాయము 3 నుంచి 21 వరకు చదువుకుంటే అక్కడ కొన్ని జంతువుల గురించి రాయబడ్డది. ఆ జంతువులు మరి ఇశ్రాయేలులో తినకూడదు. ఆ జంతువుల్ని దేవుడు నిషేధించాడు. కాబట్టి అది కూడా ఒక ఆజ్ఞగా ఉన్నది. ఆ ఆజ్ఞ ప్రకారంగా ఏంటంటే అప్పటి నుంచి మనకి అలవాటు అయిపోయింది ఈ విషయం. తినకూడదు అన్నది బోధించడం వల్ల అలవాటు అయిపోయింది. చూడండి, క్రైస్తవులు ఎప్పుడు వినడానికి ఇష్టపడతారు తప్ప బైబిల్ని చదవడానికి ఇష్టపడరు. అలాగే మరి విన్నది బైబిల్ అలా ఉన్నదా లేదని గ్రహించుకుని పరిశోధించే సమయం కూడా నేటి క్రైస్తవ సమాజానికి లేకుండా పోయింది. అందుకని ఈ విషయంలో చాలా అబద్ధాలు జరుగుతున్నాయి. మరొక విషయం కూడా చదువుకుందాం. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం కూడా చదువుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారవట నాకు ఇష్టం లేదు. చూడండి, ఇక్కడ కూడా రాయబడిన వాక్య భాగం ఏంటంటే మరి ఈ సందర్భం ఎక్కడదంటే మరి ఆనాడు 1వ శతాబ్దంలో క్రైస్తవులు ఒక సంఘంగా ఏర్పడి మరి క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె ద్రాక్షరసం అనేది ఒక కట్టడి మరి పెట్టాడు. ఆ కట్టడిలో ఏంటంటే రొట్టె క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యము, రక్తము క్రీస్తు యొక్క ద్రాక్షరసము క్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యం. అది తినుటలో ఏమైపోయిందంటే ఇశ్రాయేల్కి మరి అది భోజనం లాగా భావించి తినడం వలన అది వారికి అలవాటుగా మారిపోయింది. ఆ విషయంలో ఖండించడం జరిగింది పౌలు గారి మాట. ఇక్కడ ఏంటంటే మీకు తినడానికి ఇల్లు లేవా? మీరు భోజనం చేయడానికి మీకు ఇల్లులా? మీ ఇంటికాడ తిండి రాలేదా అని మరి గద్దించినట్టుగా మరి అధ్యాయంలో కొంచెం ముందుగా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఒకే రొట్టె మరి అందరు పంచుకుని తిన్నారు. ఒకే పాత్రలోది అందరూ మరి కొద్దిగా పుచ్చుకున్నారు. అది జ్ఞాపకార్థంగా పెట్టబడింది. కానీ ఇక్కడ జరిగిన సందర్భంలో వీళ్ళు ఏంటంటే దాన్ని ఒక భోజన పదార్థంగా ఎంచి మరి వారు అలా తినడం వలన అది ఏమైపోయిందంటే అది వారికి అది శాపంగా మారిపోయిందన్నమాట. కాబట్టి అలాగా దెయ్యములకు పాలివారట ఆయనకి ఇష్టం లేకుండా పోయింది. మరొక వాక్యం చదువుకున్నట్లయితే మరి 1 కొరింథీ రాసిన పత్రిక 5:11 కూడా ఇక్కడ కూడా అదే సందర్భం రాయబడింది. అలాగే మోస్ట్ ఐఎంపీ చదువు 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 వచ్చింది. ఇప్పుడైతే సహోదరుడు గాని లోబి గాని విగ్రహారాధకుడు గాని తిట్టుబోతు గాని త్రాగబోతు గాని దోచుకునేవాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటంటే ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడు అంటే సహోదరుడు అని అనబడిన వాడు ఎవడంటే ఒకప్పుడు అన్యజనుల్లోంచి రక్షణలోకి వచ్చిన వారు వాళ్ళు సహోదరుడు అనబడ్డవారు. వాళ్ళు పరలోక మర్మాలన్నీ రుచి చూసి మరలా జారత్వంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ప్రభువుని విడిచిపెట్టి మళ్ళీ విగ్రహాల వైపు తిరిగిపోయి తాగుబోతులుగా విగ్రహారాధులుగా వ్యభిచారులుగా మారిపోయారు. అటువంటి వారి విషయంలో సాంగత్యం చేయకూడదు, అటువంటి వారితో కలిసి పూజింపకూడదని ఇక్కడ రాయబడింది. అది సందర్భం. కాబట్టి ఇక మోస్ట్ ఐఎంపీ ఏంటంటే వీళ్ళ యొక్క బలంగా చూపించే వాక్యం ఏంటంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటే అక్కడ కూడా మరి ఇటువంటి వాక్యమే రాయబడి ఉన్నది. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అదేమనగా తాను ప్రవర్తనని చెప్పుకొనుచున్న యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచ్చుటకును
వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుతున్నది. ఈ వాక్యాన్ని బట్టి కూడా చాలా మంది క్రైస్తవులు మరి ఇక్కడ అలా రాయబడింది కదా, వారిని తినుటకు వారు నా దాసులను ప్రోత్సహిస్తుంది అంటే తినడం ఇది దేవునికి ఇష్టం లేని పనే కదా, తినడం ఇది ఆజ్ఞ అతిక్రమించినట్టే కదా, తినడం ఇది పాపంతో సమానమే కదా, తినడం వారితో పాలు పొందినట్టే కదా అని అర్థం వచ్చేటట్టు ఉన్నది వాక్యం. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా ఈ ఆజ్ఞ నేటి క్రైస్తవులకు వర్తించదు. ఎందుకంటే ఇప్పుడు యెజబెలు అనే స్త్రీ మరి ఆనాడు ఇశ్రాయేలు సంబంధించిన స్త్రీ. అప్పటికిక్క వీళ్ళకి ఆ ఆజ్ఞ ఉన్నది. ఏంటి ఆజ్ఞ అంటే విగ్రహంలోకి అర్పించిన వాటిని తినకూడదనే ఆజ్ఞ అప్పటికిక్క అమల్లో ఉన్నది. కాబట్టి ఈ యొక్క యెజబెలు అనే స్త్రీ ఆమె ప్రవర్తన కాకపోయినా కూడా మరి ప్రవర్తన అని చెప్పుకుంటూ మరి సంఘంలో చొరబడి తినొచ్చు ఏమి కాదని వారిని మోసపరిచింది. ఆ విషయం మనం ఇది ఆ అధ్యాయం అంతా మనం గమనించినట్లయితే మరి 24వ వచనంలో కూడా ఒక సందర్భం రాయబడింది. అయితే తురతైరులో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపగా సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుతున్నది ఏమనగా మీ పైన ఏ భారమును పెట్టలేదు. ఇక్కడ తురతై అనే ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణం చాలా అభివృద్ధి పొందిన పట్టణం, మరి చాలా డెవలప్మెంట్ అయిన పట్టణం. ఒక పట్టణం అనగానే మరి రంగరంగ వైభాగాలతో ఉంటుంది అన్నమాట ఆ యొక్క పట్టణం. మరి సకల సౌకర్యాలతో ఉంటుంది అన్నమాట ఆ పట్టణం. మరి ఒక పట్టణం విస్తరించిందంటే ఆటోమేటిక్గా అక్కడ పాపం కూడా విస్తరిస్తుంది. కానీ అటువంటి పాపపు లోకములో ఉండి అటువంటి భయంకరమైన పట్టణంలో మరి ఆనాడు మరి కొంతమంది సంఘంగా ఏర్పడ్డారు. ఆ సంఘంగా ఏర్పడినప్పుడు ఈ యొక్క యెజబెలు అనే స్త్రీ ఏం చేసిందంటే తాను ప్రవర్తనని చెప్పుకొనుచు ఆ సంఘంలో చొరబడి వారిని ప్రేరేపించింది. అరే తినొచ్చు ఏం కాదు, మనం ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఇది చేసుకుంటూ వచ్చాము, మరి మనం ఒకరోజు ఆరాధిస్తే సరిపోతుంది, ఒక ఆదివారం మొత్తం సరిపోతుంది, మిగతా రోజులు మనం సొంత పనులు చేసుకోవచ్చు, అది పెద్ద ఏం తప్పు కాదు, అది పెద్ద పాపమేం కాదు. మరి మనం బ్రతకాలి కాబట్టి మన శరీరం సౌకర్యాలు ఉండాలి కాబట్టి మరి మనం సంపాదించుకోవాలి కాబట్టి మరి మరి సంఘంలో ఈ విధంగా రోజు కూడుకోవసరం లేదు అని మరి తప్పుడు భావంతోనూ మోసకరమైన మాటలతోనూ ఆనాడు ఇశ్రాయేలును కూడా ఆ విధంగానే మోసం చేసింది. ఇశ్రాయేలును కూడా ఆ విధంగానే విగ్రహాల వైపు నడిపించింది. ఆనాడు ఇశ్రాయేలును కూడా 40 మంది ప్రవక్తలను కూడా చంపడానికి కూడా కారకురాలైంది. మరి భయంకరమైన మరి యెజబెలు అనే స్త్రీ మరి ఆ విధంగా మోసపరచడానికి ప్రవర్తనని ముసుగు ధరించుకున్నది. మరొక మాట చదువుకుందాం చూడండి. అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. 2:14 అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు మీలో ఉన్నారు. ఇక్కడ చదువుకున్న వాక్య భావం ఏంటంటే ఈ యొక్క నిబంధన ఈ యొక్క కట్టడి ఆనాడు ఇశ్రాయేల్కి ఉరిగా ఉన్నది, చాలా భారంగా ఉన్నది, చాలా బాధగా ఉన్నది, చాలా అడ్డువలే ఉన్నది. కాబట్టి అది బాలా శిక్షకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు వీరిలో కూడా ఉన్నారు. బిలాము బోధలు ప్రవర్తించి బిలాము బోధలో వెళ్ళేవారు, బిలాము బోధ ప్రకారంగా నడిచేవారు ఆనాటి కాలంలో చాలామంది ఉన్నారు. అలాగే యెజబెలు అనే స్త్రీ కూడా మరి ఆ విధంగానే మోసం చేసింది. కాబట్టి ఈ విషయంలో ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఒక వాక్యం కూడా చదువుకుందాం. ఏంటి తినకూడదని భావం వచ్చే వాక్యం ఏంటంటే
చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అబద్ధికులు ఆ, వాతబడిన మనసాక్షి గలవారై ఆ, వివాహమును నిషేధించుచు ఆ, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు ఉమ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము ఉమ్, దేవుడు సృజించిన ఆహార వస్తువులను ఉమ్, కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ఉమ్, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. ఉమ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. చాలు. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో కూడా ఆనాడు అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహం నిషేధించుతూ సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినకూడదని వీళ్ళు మానవలేనని చెప్పుతున్నారు. వీళ్ళు ఏంటంటే వాత వేయబడిన మనసాక్షి గలవారు. వీళ్ళకి ఏంటంటే ఎంత గద్దించి, ఎంత ఖండించి, ఎంత కొట్టి, ఎంత బుద్ధి చెప్పినా కూడా వీళ్ళు వాత వేయబడిన మనసాక్షి గలవారే వీళ్ళు కొన్నిటిని తినకూడదని మరి వీళ్ళు కూడా బోధిస్తూ సాగారు. కానీ ఇక్కడ కింద దేవుడు ఇచ్చేశాడు కదా, ప్రతి వస్తువు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునేడల ఏది నిషేధింపదగినది కాదు. మరి ఈ ఆజ్ఞను సిలువలో కొట్టేశాడన్న సంగతి ఆనాడు ఇశ్రాయేలులు గమనించుకోలేకపోతున్నారు. నేటి క్రైస్తవులు కూడా గమనించుకోలేకపోయారు. ఆనాడు ఇశ్రాయేలులు ఏ విధంగా అయితే అవిధేయులుగా మారిపోయారు, ఏ రకంగా అయితే దేవునికి వ్యతిరేకులుగా మారిపోయారు, నేటి క్రైస్తవ సమాజం కూడా, విశ్వాసులు కూడా, బోధకులు కూడా మరి దేవునికి అవిధేయులుగా మరి విరోధంగా మారిపోతున్నారు. మరి దానికి గల కారణం ఏంటంటే మరి ఈ యొక్క ధర్మశాస్త్రం కొట్టివేయబడిందన్న సంగతి వారు గ్రహించుకోవడమే. ఆ మాట ఎక్కడ రాయబడిందంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటే, ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడ పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. వారిని ఎన్నుకుని వాళ్ళకి ప్రత్యేక కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని కట్టడలను ఇచ్చాడు. అయితే ఆ కట్టడలను, ఆ ఆజ్ఞలను అనుసరించలేక దేవునికి అవిధేయులైపోయారు. వారికి అవి భారంగా మారిపోని. అయితే అవి వారిని చూసి దేవుడు చాలా మరి పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే వారి ప్రవర్తన బట్టి దేవునికి హృదయంలో నొచ్చుకున్నాడు. వారి అవిధేయతను బట్టి దేవుడు మరి హృదయంలో నొచ్చుకున్నాడు. దాని బాధని మరి చెప్పుకున్నాడు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియగ్ము, నేను పిల్లలు కానీ గొప్పవారిని చేసిన వారు నా మీదే తిరుగుబడి ఉన్నారని ఇశ్రాయేలు నిమిత్తం దేవుడు నొచ్చుకున్నాడు. అలాగే మరి గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. ఆ సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ఇక్కడ నీతిమంతుడు అనేవాడు విశ్వాసం మూలంగా జీవించాలి. ఆనాడు ఏంటంటే కట్టడలను బట్టి మరి సున్నతిని బట్టి వారికి రక్షణ వచ్చేది. కానీ ఈనాడు మనకు ఉన్న ఏంటంటే విశ్వాసము, మన యొక్క పాపముల నిమిత్తం యేసుక్రీస్తు చనిపోయాడు, మరి పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయన వల్లకే మనకి విమోచన, ఆయన వల్లనే మనకి పాప క్షమాపణ అనేది అది విశ్వాసమును బట్టి కలగాలి. ఆ విశ్వాసము వేరే మనిషి చెప్తేనో, వేరే గ్రంథాలు చెప్తేనో, వేరే సంస్థల వైపు చూస్తే రాకూడదు విశ్వాసము. ఆ విశ్వాసం ఎలా రావాలంటే వినుట వలన విశ్వాసం కలగాలి. అది క్రీస్తు మాటను బట్టి కలగాలి. మరి అదే గలతీ పత్రిక 3:28లో కూడా ఒక మాట రాయించాడు. ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేదు. క్రీస్తు యేసునందు మీరందరూ ఏకమై ఉన్నారు. ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడో అప్పుడు మనం అంతా ఉభయులం అందరూ ఏకమైపోయాం. ఇక్కడి నుంచి యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని మరి భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఇక నుంచి అందరూ ఏంటంటే క్రీస్తులో ఏకం అవ్వాలి.
దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం అదే. కాబట్టి ఈ విషయం మనం గమనించుకోవాలి. ఎందుకంటే మరి ఇప్పుడు ఈనాడు ప్రపంచంలో ఏంటంటే రెండు జాతులు ఉన్నారు బైబిల్ ప్రకారంగా. వాళ్ళు ఎవరంటే క్రీస్తుని అంగీకరించిన వారు మరి క్రైస్తవులు అనబడతారు, మరి క్రీస్తుని అంగీకరించిన వారు అన్యజనులు అనబడతారు. కాబట్టి ఈ విషయం మనం ఆలోచించుకోవాలి. నేటికి కూడా చాలామంది ఇశ్రాయేల్ అని చెప్పుకునే వారు ఉన్నారు, యూదులని చెప్పుకునేవారు ఉన్నారు. అది వాక్యానుసారం కాదు, ఈనాటి వాక్యానుసారం అది కాదు. ఎందుకంటే అది కొట్టివేయబడింది, దానికి ఇక మనకు సంబంధం లేదు. మరొక విషయం మనం ఆలోచించినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:14 కూడా ఒక మాట రాయించాడు. మరియు వారి మనసులు కఠినములు ఆయను కనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడల్లా అది క్రీస్తు యేసునందు కొట్టివేయబడినని వారు తేటపరచబడక ఆ ముసుగు అందే నిలిచి ఉన్నారు. చూడండి, ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాలన్నీ, ఇప్పుడు చదవబడిన వాక్యాలన్నీ అది క్రీస్తు యేసునందు కొట్టివేయబడిన సంగతి గ్రహించుకోలేకపోతున్నారు. ఇంకా ఆ ముసుగులోనే ఉన్నారు, ధర్మశాస్త్రం ముసుగులోనే ఉన్నారు. ఆ ముసుగు తొలగిపోయినంతసేపు మీకు ఈ యొక్క జ్ఞానం మీకు తెలియదు. కాబట్టి ఆ ముసుగులోనే ఉన్న వారికి ఇది తినకూడదనే భావమే వస్తూ ఉంటుంది. మరి అది ఎప్పుడైతే ఆ ముసుగు తెరవబడుతుందో అప్పుడు వారు పరిపూర్ణమైన జ్ఞానంలోకి వస్తారు. చూడండి 16వ వచనం చూడండి, అదే అధ్యాయం 16వ వచనం. వారు హృదయం ప్రభు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడే ముసుగు తీయబడును. ఎప్పుడైతే జ్ఞానం వైపు తిరుగుతారో, ఎప్పుడైతే క్రీస్తు వైపు చూస్తారో, ఎప్పుడైతే పౌలు బోధలోకి వస్తారో, ఆ ప్రవర్తన బోధను విడిచిపెట్టి మరి సత్యంలోకి వస్తారో అప్పుడే మీకు ఇక జ్ఞానం తెలుస్తుంది. మరి ఏంటి ఆ జ్ఞానం అన్నదంటే, ఇప్పుడు ఆ విగ్రహంలోకి అర్పించిన వాటి తిరుగుత విషయంలో ఏంటి ఆ జ్ఞానం అంటే ఇక్కడ స్పష్టంగా రాశాడు. చూడండి, ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏంటంటే తినకూడదని చెప్పే బోధలు అయ్యి గమనించారా? ఇంతవరకు మనం చెప్పుకున్నది అంటే ఏంటి? అది ప్రవర్తన బోధ, అది పాత నిబంధన ఇశ్రాయేలుకు సంబంధించిన బోధ. అది నేటి క్రైస్తవులకు అది వర్తించదు. కానీ నేటి క్రైస్తవులు వర్తించే బోధ ఏదంటే అపోస్తుడైన పౌలు బోధ. ఇప్పుడు అపోస్తులైన పౌలు బోధ వల్లనే మనకి రక్షణ దొరుకుతుంది, ఆయన పత్రికల వల్లనే మనకి తీర్పు దొరుకుతుంది, ఆయన పత్రికల వల్లనే మనకి రక్షణ దొరుకుతుంది. ఆ విషయం మనం ముందుగా గమనించుకోవాలి. ఇప్పుడు అపోస్తుడైన పౌలు ఈ విషయంలో ఏమని రాయించాడు చూసినట్లయితే, మొదటిగా కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం మనం ఆలోచించినట్లయితే అక్కడ ఒక మాట రాయించాడు. చూడండి, బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకడు చాలు ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఏంటంటే విగ్రహములు బరిగా అర్పించిన వాటి విషయంలో మనం అందరము ఏమై ఉన్నాము? జ్ఞానము గలవారము. మనం ఎటువంటి వారం అంటే జ్ఞానము గలవారము. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే ఉప్పొంగు చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను. ఏంటి ఆ జ్ఞానం? ఆ జ్ఞానమే క్రీస్తు అయి ఉన్నాడు. మరి క్రీస్తుకున్న మనసు ఏంటంటే మరి అందరినీ ప్రేమించే మనస్తత్వం, అందరినీ క్షమించే గుణవత్వం, అందరినీ మరి దగ్గర చేసుకునే స్వభావం అయింది. అందుకనే మరి అటువంటి జ్ఞానాన్ని కలిగిన మనము విగ్రహంలోకి అర్పించిన వారిని మరి దూరం పెట్టడం, మరి వారికి ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోపోవడం మరి ఇది దేవునికి క్రీస్తు ఇష్టమైన పని కాదు. ఎందుకంటే ఆ జ్ఞానం ఏమై ఉన్నా చూడండి, 4వ వచనంలో చెప్తున్నాడు. ఆ జ్ఞానం ఏమై ఉన్నదంటే, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తిరుట విషయంలో లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు వెరుగుదుము. ఏంటంటే ఆ జ్ఞానము విగ్రహములు ఒట్టివి అంటే వాటి చేతి పనులు, మనుషులతో చేయబడిన పనులు అయ్యి, మనుషులతో చేయబడిన విగ్రహములు అయ్యి, మనుషులతో చేయబడిన బొమ్మలు అయ్యి, వాటిలో ఏ శక్తి ఏ మహిమ లేదు. అదంతా ఒట్టిదేరా బాబు, దాంట్లో ఏం పెట్టలేదు, ఏం లేదని చెప్తున్నాడు ఇక్కడ స్పష్టంగా. మరి అందరిలో ఈ జ్ఞానం లేదు. మరి లోకమంతటికి దేవుడు ఒక్కడే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరిలో ఉండి అందరిలో వ్యాపించి ఉన్నాడు, ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. అర్థమవుతుందా? అటువంటి విశ్వాసము, అటువంటి జ్ఞానం మనకు కలిగి ఉండాలి. ఈనాటి క్రైస్తవులు ఉండవలసిన ప్రాముఖ్యమైన జ్ఞానం ఏంటంటే లోకమందు విగ్రహములు వట్టివి. రెండో మాట ఏంటి? అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే.
మరి 7వ వచనం చదువుకుందాం. అయితే అందరి యందు జ్ఞానం లేదు, కొందరు ఇదివరకు విగ్రహములకు ఆరాధించరు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలిగా ఇవ్వబడిన ఎంచు భుజించుతున్నారు. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఎంచు భుజించుతున్నారంటే అర్థం ఏంటంటే పుట్టుకతో ఎవడు క్రైస్తవుడు కాదు. ఈ విషయం ముందుగా గుర్తుంచుకోవాలి. పుట్టుకతో ఎవరు క్రైస్తవుడు మనం అందరం ఒకప్పుడు విగ్రహారాధన నుంచి వచ్చిన వాళ్ళమే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. అయితే కొంతమంది ఏంటంటే అక్కడి నుంచి విశ్వాసంలోకి వచ్చిన, ప్రభువులోకి వచ్చిన, ఇక అటువంటి కనబడేటప్పుడు అటువంటి ఇచ్చేటప్పుడు వారు విగ్రహములకు అర్పించినవని మరలా పాత విషయాలు జ్ఞాపం చేసుకుంటూ మళ్ళీ పాత స్వభావం మళ్ళీ జ్ఞాపం చేసుకుంటూ అలాగే ఎంచడం వలన ఇది ఏమైపోతుందంటే అపవిత్రత అయిపోతుంది. అపవిత్రత అయిపోయి అది మరి ఎంచి భుజించుతున్నారు. అందుకు కాబట్టి అది ఏమైపోతుందంటే అపవిత్రమైపోతుంది. మరొక విషయం చదువుకుందాం. 8వ వచనం. భోజనం బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున ఎక్కువ లేదు. ఈ విషయంలో తినినా ఎక్కువ కాదు, తినకపోయినా తక్కువ కాదు. కొంతమంది ఏమంటారంటే విందు వేరు ప్రసాదం వేరు అంటారు. అది తప్పది. భోజన పంక్తులు అని ఒక చోట రాయబడింది. కాబట్టి ఏదైనా తినే ఆహారమే. మరి ఈ విషయంలో తినినా ఎక్కువగా, తినకపోయినా ఎక్కువ కాదు. మరి ఈ 2 విషయాల్లో ఏది మనం కలిగి ఉండాలన్నది ముందు మనం తెలుసుకుందాం. 9వ వచనం. అయినను మీకు కలిగిన ఈ స్వతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకున్నాడు. మీకు ఒక స్వతంత్రం ఉన్నది. ఏంటంటే ఆ స్వతంత్రము మరి దేవుడు ఒక్కడే అని మీకు తెలుసు, మరి విగ్రహములు వట్టి అని తెలుసు, మరి సమస్త పదార్థం దేవుడే కలగజేశాడు, అవి మనం తినడానికే కలగజేశాడు, అవి పవిత్రములే, అపవిత్రమైనది ఏది కాదు, నిషేధింపబడింది అది ఏది లేదని ఆ యొక్క జ్ఞానం, ఆ యొక్క పరిపూర్ణతలోకి మనం రావాలి. దేవుడు కోరుకునేది అదే. మరొక మాట చదువుకుందాం చూడండి. 1 కొరింథీ 8వ అధ్యాయము 11, 13 చూసుకున్నట్లయితే, ఇందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయవారు అవుతున్నారు. కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలుగు చేయకుండాటికే నేను ఎన్నటికీ మాంసము తినను. ఈ వాక్యం మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, మనం విశ్వాసంలోకి వచ్చాం, క్రీస్తుని కలిగి ఉన్నాం. ఒకప్పుడు అన్యజనుల నుంచే మనం వచ్చాం. అయితే మనం కొంతకాలం ప్రభువులో బలపడ్డాం, విశ్వాసంలో బలపడ్డాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం. అనుకోకుండా మనకు సహోదరుడు, 5వ సహోదరుడు, ఆయన ఏదో పండగ పెట్టుకున్నాడు, ఏదో ఫెస్టివల్ పెట్టుకున్నాడు. ఆ సందర్భంలో మనం అక్కడికి వెళ్ళాము. అక్కడ మనం పూజించేటప్పుడు అప్పుడే కొత్తగా వచ్చిన విశ్వాసి చూసినప్పుడు ఆయన మనసాక్షి బలహీనమైపోతుంది. ఆయన మనసాక్షి బలహీనమైపోయినప్పుడు అందు నిమిత్తం ఏంటంటే ఆ యొక్క విశ్వాసం బట్టి మన కాసేపు మానేయడం మంచిది. ఆ యొక్క రోజు ఆ తినకుండా ఉండడం మంచిది. ఆ యొక్క విశ్వాసాన్ని మళ్ళీ పక్కకు తీసుకెళ్ళి ఆడికి మొత్తం పరిపూర్ణమైన జ్ఞానాన్ని అంతా బోధించి అసలు విగ్రహం అంటే ఏంటి, ఈ ప్రసాదం అంటే ఏంటి, తినొచ్చో తినకూడదని పరిపూర్ణమైన జ్ఞానంలోకి ఆ విశ్వాసాన్ని నడిపించి మరల ఎప్పుడైనా ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం అలా తింటే అది నిషేధించదగినది కాదు. మరొక మాట చదువుకుందాం చూడండి. రోమిల్ రాసిన పత్రిక 14:15 కూడా మంచి మాట రాయించాడు. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకున్న వాడు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోవును ఆ భోజన చూసారా ఎంత బాగా రాయించాడు. భోజనం బట్టి విశ్వాసాన్ని పాడు చేయకూడదు, సహోదరుని దూరం చేసుకోకూడదు. 20వ వచనం. భోజనం నిమిత్తం దేవుని పనిని కూడా పాడు చేయకు, సమస్త పదార్థములు పవిత్రములే, అనుమానంతో తినేవాడికి అది దోషమే. సమస్త పదార్థములు పవిత్రములే, అనుమానంతో తినేవాడికి అది ఎలా మారిపోయింది? దోషముగా మారిపోయింది. అంటే కాళ్ళు పాత స్వభావం పోలేదు, విగ్రహ స్వభావం పోలేదు, అధిక జ్ఞాపం చేసుకుంటున్నాడు, అధిక ఎంచుకుంటున్నాడు. అలా ఎంచుకోవడం వల్ల అది ఏమైపోతుంది? పాపం అయిపోతుంది. మరో చోట రాయబడింది ఏంటంటే, అంగటిలో దొరికే వస్తువు గురించి మీరు విచారణ చేయవద్దు అన్నాడు. ఎవరైనా ఏదో సహోదరుడు మిమ్మల్ని విందుకు పిలిచినా లేకపోతే ఏదైనా ప్రసాదం పెట్టినా దాని గురించి విచారణ చేయొద్దు అంటున్నాడు.
దాన్ని ప్రేమపూర్వకంగా తీసుకోమంటున్నాడు. దాన్ని ప్రార్థన చేసుకుని నువ్వు తీసుకున్నట్లయితే అది పవిత్రపరచబడుతుందని చెప్తున్నాడు. మరి దేవుడు అన్ని చెప్పినప్పుడు మరి ఇంకా ఎందుకు ఈ విషయంలో మీరు ఇంకా సందేహిస్తున్నారు? ఎందుకు ఇక మరి అంజజనులను మీరు దూరం పెడుతున్నారు? అలా దూరం పెట్టడం వలన ఆ పాపి రక్షణలోకి ఎలా వస్తాడు? మరొకసారిగా గమనించుకుంటాం. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుంటే మంచి మాట రాయించాడు. నెంబర్ 1 మాట రాయించాడు. చూడండి, జారులతో సాంగత్యము చేయవద్దని జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోసుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనా ఏ మాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. కానీ అలాగైతే నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. మరి ఈ రకంగా ఆలోచించుకుంటే మనం ఈ లోకంలో ఉండవలసిన వాళ్ళు కాదు కదా, వెళ్ళిపోవలసిన వాళ్ళు. ఆ విషయం మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ యేసుప్రభు వచ్చింది ఎవరి కొరకు? పాపుల కొరకు వచ్చారు, నీతిమంతుల కొరకు రాలేదు. మరి మనం ఏ విధంగా అయితే రక్షణలోకి వచ్చామో మరి వీళ్ళు కూడా రక్షణలోకి రావాలి కదా, వీళ్ళని కూడా ప్రభువులోకి నడిపించాలి కదా. వీరు కూడా రక్షణలోకి మరి తీసుకురావాలంటే మరి వీరితో సహవాసం చేయాలి కదా. వీరిని మరి రక్షణలో నడిపించాలంటే వీరితో మీరు మరి భోజనంలో అయ్యి పాలు పందులు పొందాలి కదా. ఇప్పుడు ఒక 5వ సోదరుడు ఏదైనా నీకు తినేది తెచ్చినప్పుడు ప్రసాదం ఏదో తెస్తాడు, నువ్వే సందేహించుకుంటూ తిన్నావు అనుకో, ఆ సహోదరుడికి నీకు ఏమలుగుతాయంటే ఒక బంధుత్వం కలుగుతుంది. ఆ బంధుత్వాన్ని బట్టి నువ్వేం చేయాలంటే ఇహలోక మాలిన్యం అంటుకోకుండా వారిని క్రీస్తులోకి నడిపించడమే ఉత్తమము. ఒకవేళ నువ్వు ఇదే కరెక్ట్ అనుకుంటే, ఇదే వాక్య ప్రకారం నువ్వు జీవించాలనుకుంటే సోదరుడు గమనించుకోవాలి. ఏంటంటే నువ్వు తినే వస్తువు కానీ, నువ్వు ధరించే బట్ట కానీ, సమస్తము నీకు మరి సమస్త పదార్థములు కానీ, మరి నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా కూడా ఒక విశ్వాసియే పండించాలి, ఒక విశ్వాసియే అమ్మాలి, ఒక విశ్వాసి దగ్గరే కొనాలి, ఒక విశ్వాసి పండించిన పంటని నువ్వు కొనాలి. మరి అలాగనుకుంటే మనకు సాధ్యమవుతుందా? ఇప్పుడు మనం కటింగ్ చేయించుకోవాలంటే మరి ఆ కటింగ్ చేసే మాస్టర్ విశ్వాస అయి ఉండాలి. మన బట్టలు కొనుక్కోవాలంటే ఆ బట్టలు అమ్మేవాడు విశ్వాస అయి ఉండాలి. మరి మనం బియ్యం తెచ్చుకుంటున్నామంటే కిరాణా షాపోడు ఆడు విశ్వాస అయి ఉండాలి. మరి ఇలాగా మనం ఏది ఆలోచించినా మరి అందరు విశ్వాసులై ఉండాలి. మరి అది సాధ్యమేనా? కాదు. కాబట్టి అలాగనుకోకూడదు. మనం వారితో కూడా మనం సాంగత్యం చేసి వారితో మనం కలిసిమెలిసి ఉండి ఇహలోక మాలిన్యం అంటుకోకుండా వారిని కూడా ప్రభువులోకి నడిపించాలి. యేసు ప్రభు కోరుకున్నది అదే. కాబట్టి 1 తిమోతి రాసిన పత్రిక 4:4 చదువుకుంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదని కృతజ్ఞత చెల్లించి పుచ్చుకునే ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఇంత క్లియర్గా చెప్పాడు కదా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏది నిషేధింపదగినది కాదు. మరొక మాట తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తీతు 1వ పత్రిక 15వ వచనం. పవిత్రులకు అన్ని పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రము కాదు, వారి మనసు అపవిత్రపరచబడి ఉన్నది. చూడండి ప్రియమైన సహోదరులారా, పవిత్రులు గంట అన్ని పవిత్రములే. ఎవడైతే అపవిత్రంగా ఎంచుకున్నాడో వాడికి అది నిషిద్ధంగానే కనపడుతుంది. వాడి మనసాక్షి మంచిది కాదు. అలాగే ఇప్పుడైతే దేవుడు సృజించిన దాన్ని వాడు నిషిద్ధం అన్నాడంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడిని వ్యతిరేకించినట్టు, దేవుడిని అబద్ధికం చేసినట్టు. ఎందుకంటే దేవుడు ఇక్కడ సమస్తాన్ని మంచిదే అన్నాడు, సమస్తాన్ని మన కొరకే సృష్టించాడు, సమస్తం మన జీవనోపాధి నిమిత్తమే పెట్టాడు. మరి అటువంటి దాన్ని మీరు అపవిత్రంది మరి ఏదో బలిగా అర్పించినది మనం తినకూడదు ముట్టకూడదు అంటే నువ్వు దేవుని ఆజ్ఞని వ్యతిరేకించినట్టే. మరొక మాట చదువుకున్నా చూడండి, కొలసీల రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచనం. మనుషులు ఆజ్ఞలను పద్ధతులను అనుసరించుట చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. ఇటువంటి విషయాల్లో మీరు వాటికి ఎందుకు లోబడుతున్నారో? అవి మనుషులు కల్పించిన పద్ధతులు కదా, అవి మీరు పెట్టుకున్న ఆచారాలు కదా. అవన్నీ ఏంటంటే వాడుకలో వాటి నశించిపోతాయి. ఉండు కొలదా అవన్నీ నశించిపోతాయి. చూడండి, ఒకప్పుడు 50 సంవత్సరాల కింద కొంతమంది మనమంతా నిక్కర్ల మీద ఉండేవాళ్ళం, నిక్కర్లు వాడేవాళ్ళం. కానీ కాలంలో ఎవరైనా నిక్కర్ వేసుకుంటున్నారా? వేసుకుంటలేదు. వాడుకోలేదు అంటే సమస్య పోయింది. అలాగే ఈ తినకూడదనే ఆజ్ఞ ఏమైపోతుందంటే సమస్య పోవాలి.
ఇక మళ్ళీ అది గుర్తు చేసుకోకూడదు, అది జ్ఞాపకానికి రాకూడదు. అది మసిపోవాలి, అది మారిపోవాలి. అది కానీ అది నీటి బోధకులు భుజాన్ని వేసుకుని తినకూడదని అలా చెప్పడం వలన నీటికి అది కొనసాగుతూనే మరి ఉన్నది. మరి ఇక్కడ మరొక మాట చదువుకున్న చూడండి ఫాస్ట్గా. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు మీ పరలోకమందున్న మీ తండ్రి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యకాంతిని ఉదయింపజేసును, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షం కుమ్మరించును. చూడండి, ఇక్కడ మనం దేవుడికే లేదు భేదం, ఇటు నీతిమంతుడు అనీతిమంతుడని, చెడ్డవాడు మంచివాడని ఆయనకే లేదు భేదం. ఆయనకి లేనప్పుడు నువ్వు ఎందుకు అలాగా ఎంచుకుంటున్నావు? నువ్వు ఎందుకు అలాగా నీ సహోదరుని బాధ పెట్టుతున్నావు? అది మంచిది కాదు. మరొక మాట చదువుకున్నావు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. నేను అందరికీ అన్ని విషయములలో స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకుంటే అందరికీ నేను దాసుడుగా చేసుకుంటుని. మనం ఎప్పుడైతే ఎక్కువ మందిని సంపాదించుకోవాలి, క్రీస్తు కొరకు మనం ప్రయాసపడాలి, ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించాలంటే మనం అందరిని సంపాదించుకుంటే ఏంటంటే దాసుడు వలె ఉండాలి. మరి యేసుక్రీస్తు మరి ఆయన కూడా మరి అంత స్థితిలో ఉన్నా కూడా తనకు తాను రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. ఏమి చేతకాని వాళ్ళు వచ్చాడు. మనం కూడా విగ్రహారాధక విషయంలో కూడా అటువంటి జ్ఞానంతో మెసులుకోవాలి, అటువంటి స్వభావంతో ఉండాలి. ఆ విధంగా వారిని రక్షణలోకి నడిపించాలి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసము విషయమై బలహీనుడినైతిని చేర్చుకొనిడి, ఆయన సంశయాలను తీర్చుటకు వాదనలు పెట్టుకోవద్దు. ఈ విషయంలో ఎక్కువ వాదనలు పెట్టుకోవద్దు, ఎందుకంటే దేవుడు తీర్మానించేశాడు. ఏది నిషిద్ధమైనది కాదు, అన్ని పవిత్రములని దేవుడు రూఢీగా నమ్మి విశ్వసించిన యెడల అన్నీ పవిత్రములే. మరి అటువంటి వాటిలో మీరు వాదన పెట్టుకోవద్దు. చూడండి, 2వ మాట. ఒకడు సమస్తము తినవచ్చని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. 3వ వచనం. తినువాడు తినువానికి తృణీకరింపకూడదు, తినవాడు తినువానికి తీర్పు తీర్చకూడదు, ఏలైనగా దేవుడు అతనిని చేర్చుకుని. ఈ విషయంలో వాదోపాదన పెట్టేసుకుని ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరినొకరు దేశించుకుంటూ మరి దేవునికి దూరం కాకూడదు. మరి అందరూ దేవుని కావాలనే కోరుకుంటున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. సహజంగా ఏది నిషిద్ధమైనది కాదు, నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢీగా నమ్ముతున్నాను. రూఢీగా అంటే బలంగా నమ్ముతున్నాను. ఏంటి? ఏది అపవిత్రమైనది కాదు, ఏది నిషిద్ధమైనది కాదని యేసునందు రూఢీగా నమ్ముతున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. ఎవడైతే దీన్ని నిషిద్ధమని ఎంచుకుంటాడో వాడు నిషిద్ధమే అవుతుంది. ఎందుకంటే వాడికి ఒక పరిపూర్ణమైన జ్ఞానంలోకి రాలేదు, వాడికి పౌరు బోధలోకి రాలేడు, వాడికి ప్రవర్తన బోధలోనే ఉన్నాడు. కాబట్టి వాడికి జ్ఞానం లేకుండా పోయింది. మరొక మాట చదువుకున్నా చూడండి, అదే 15వ వచనం. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకునేవాడు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోవును వాని భోజనం చేత పాడు చేయకము. భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేయకము. సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానంతో తినవాడికి అది దోషమే. చూడండి, ఇక్కడ దేవుని పని నిమిత్తము, ఈ భోజన పదార్థాల నిమిత్తము, ఈ ప్రసాదాల నిమిత్తము మరి సహోదరుని బలహీనపరచవద్దు, సహోదరుని దూరం చేయొద్దు. మరొక మాట చదువుకుందాం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. కాగా బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకునగా బలహీనుల దౌర్భాగ్యములను భరించుటకై బద్ధులమై ఉన్నాము. మరి ఇక విగ్రహ ఆరాధన విషయంలో, మరి అటు తినుట విషయంలో వీరికి ఏంటంటే జ్ఞానం లేదు. వారు బలహీనులు. వారు బలహీనతలను భరించడానికి మనం మరి భరించుటకు మనం బద్ధులమై ఉన్నాము. ఎందుకంటే వారు కూడా రక్షణలోకి తీసుకురావాలి. మనం సహోదరుల నిమిత్తం ప్రాణ పెట్టబద్ధులమై ఉన్నాము. ప్రాణమే పెట్టాలంటున్నాడు. ఆఫ్టర్ ఒక మరి ఆడిచ్చే అట్టుపంటి తినడానికి ఏంటంటే బాధ, వాడిచ్చే ప్రసాదం తినడానికి ఏంటంటే బాధ. వాడు శత్రువు, మనకి శత్రువు సైతం దేవుడు ప్రేమించమన్నాడు. శత్రువు కన్నా ఘోరమైన వాడు తినేదే పెడుతున్నాడు కదా, అది పెద్ద ప్రమాదమైనది ఏం కాదు కదా. ఈ విషయం మనం గమనించుకోవాలి. కాబట్టి మరి చెప్పబడిన వాక్యులు ఏంటంటే మరి దుర్మార్గులు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అర్థమవుతుందా? దుష్టులు నశించిపోవడం
దేవునికి ఇష్టం లేదు. అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని వైపు తిరగాలని ఇంకా దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు. కానీ మనమే అంజజనులను దూరం చేసుకుంటున్నాం, అంజజనులను పక్కన పెట్టేస్తూ ఉన్నాం. వారు ఏదో మరి ఆ విగ్రహాలను చూసి భయపడిపోతున్నాం. అలా భయపడిపోయి అలా తినకపోవడం వల్ల వాడు మరోలాగే విశ్వాసంలో బలపడిపోతాడు. ఏ విధంగా బలపడిపోతాడు తెలుసా? ఓహో, మేము పెట్టేది తింటలేదు కాబట్టి మాలో మా యొక్క పదార్థాల్లో కూడా ఏదో ఒక, మా కొలిసే దేవుడిలో కూడా ఏదో ఒక శక్తి ఉన్నది, ఏదో పవర్ ఉంది, అందుకే ఇలా భయపడుతున్నారు అనుకుని వారి విశ్వాసంలో బలపడిపోయే ప్రమాదం కూడా ఉన్నది దీంట్లోను. ఆ విషయం కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి దేవుడు సృజించిన ప్రతి దానిని పవిత్రపరచబడ్డాడు. ఆయన నిషేధింపదగినది ఏది కాదు. చూడండి, పేతురు విషయంలో మనం ఆలోచించినట్లయితే పేతురు ఆయన మోషే ధర్మశాస్త్ర చట్టం నుంచి వచ్చిన వాడు. అయితే ఆ చట్టంలో ఏంటంటే నిషేధింపదగిన ఏ తినకూడదని ఒక బలమైన ఆజ్ఞ ఉన్నది. మరి పేతురికి దర్శనమందు ఒక దుప్పట వచ్చింది. ఆ దుప్పట్లో సమస్త జీవరాశులు ఉన్నాయి. దాంట్లో ఆనాడు ఇశ్రాయేలు తినకూడని నిషేధింపదగిన జంతువులు కూడా ఉన్నాయి. అయితే పేతురు ఏమన్నాడంటే, ప్రభా, ఈ నేను నిషేధింపబడ్డాయి కదా, నేను తినకూడదు కదా అన్నప్పుడు దేవుడు దాన్ని ఖండించాడు, బుద్ధి చెప్పాడు. నేను పరిశుద్ధపరచబడింది నువ్వు ఎలాగ నిషేధించుతున్నావు? అలా నిషేధించకూడదు, నువ్వు నేను చెప్పినట్టు చేయి, నువ్వు చంపుకొని తిన అన్నాడు. అంటే ఇక సమస్త పదార్థములు, సమస్త జీవరాశులు అన్నీ మనుషుల కొరకే, మన కొరకే పెట్టాడు. దాన్ని నిషిద్ధమైనదని ఎంచకూడదు. అది అలాగే ఎంచావంటే దేవుడిని అబద్ధికుని చేసిన వాడు ఉంటావు. కాబట్టి ఈ సత్యాన్ని గమనించుకొని అందరూ పరిపూర్ణమైన జ్ఞానకులకు రావాలని, పౌలు బోధలకు రావాలని. ఏంటంటే ఆనాడు ఇశ్రాయేల్ బోధ వేరు, పౌలు బోధ వేరు. మనకి రక్షణలో నడిపించేది పౌలు బోధే, మనకి తీర్పు తీర్చేది పౌలు బోధే. కాబట్టి పౌలు బోధలో తినకూడదనే భావం లేదు, తినవచ్చనే భావంతోనే ఆనాడు పౌలు సంఘానికి బోధించాడు. ఇది కూడా మనం పౌలు వలె మనం జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్న అందరూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. నా కొరకు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. ఆమేన్.